గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. చాలామంది ఆర్ఆర్బి నర్సింగ్ ఆఫీసర్ సిలబస్ ఏంటి అని అడుగుతున్నారు. సో అందుకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆర్ఆర్బి నర్సింగ్ ఆఫీసర్ సిలబస్లో ఏంటంటే ఓన్లీ నర్సింగ్ రిలేటెడ్ మాత్రం క్వశ్చన్స్ వస్తాయా, లేకుంటే జనరల్ అవేర్నెస్ ఇలా క్వశ్చన్స్ వస్తాయా అని అడుగుతున్నారు. సో వాళ్ళకి క్లారిటీ ఇవ్వడం కోసము నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ప్లీజ్ లిజన్. ఫస్ట్ ఆర్ఆర్బి నర్సింగ్ ఆఫీసర్లో మనకి సబ్జెక్ట్ రిలేటెడ్ కాకుండా అదర్ సిలబస్ కూడా ఉంటుందండి. ఫస్ట్ ఎస్పెషల్లీ చూడండి, ఇక్కడ ఆర్ఆర్బి స్టాఫ్ నర్స్ ఎగ్జామ్ సిలబస్ ఫస్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. అంటే మనకు జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ కూడా ఉంటుంది. వాటిలో ఏమేమి టాపిక్స్ వస్తాయంటే అనాలజీస్, ఆల్ఫాబెటికల్ అండ్ నంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్షిప్స్, సిలాజిస్మ్, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్, డేటా ఇంటర్ప్రిటేషన్, conclusion and decision making, similarities and differences, analytical reasoning, classification, directions, statement, arguments and assumption. అబ్జర్వ్ చేయండి, ఇందులో రీజనింగ్ సంబంధించిన అన్ని టాపిక్స్ ఇంక్లూడ్ అయ్యాయి. సో మనం ఏం చేయాలంటే రీజనింగ్ కూడా నేర్చుకోవాలండి. రీజనింగ్ అంటే మనము ఇప్పుడు డిగ్రీ అయిపోయిన తర్వాత బ్యాంక్ కోచింగ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఇది చాలా ఈజీగా ఉంటుంది. సో వాళ్ళకి రీజనింగ్ వస్తుంది. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఆర్ఆర్బి స్టాఫ్ నర్స్ ప్రొఫెషనల్ అబిలిటీ సిలబస్ అంటే నర్సింగ్ రిలేటెడ్ అనమాట. అందులో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి అంటే మనకు నర్సింగ్ రిలేటెడ్, ఇప్పుడు బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, జిఎన్ఎం ఇలా చేస్తుంటారు కదా, వాళ్ళ సబ్జెక్ట్ రిలేటెడ్ కూడా ఉంటాయండి. ఫస్ట్ వన్ అనాటమీ, నెక్స్ట్ ఫిజియాలజీ, ఇంకా న్యూట్రిషన్, బయోకెమిస్ట్రీ, నర్సింగ్ ఫౌండేషన్స్, సైకాలజీ, మైక్రోబయాలజీ అండ్ సోషాలజీ. ఇంకా చాలా ఉన్నాయండి. అవి కూడా మనం చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవాల్సింది అంటే మోస్ట్ ఇంపార్టెంట్గా మనకు రిపీట్ అయ్యేవి, ఎక్కువగా మనకు ఫ్రీక్వెంట్గా వచ్చేవి అనాటమీ, ఫిజియాలజీ అండ్ న్యూట్రిషన్లో నుంచి కూడా చాలా వస్తాయి. కొన్నిసార్లు సైకాలజీ, మైక్రోబయాలజీ నుంచి కూడా వస్తాయండి. సో మీరు ఇవన్నీ అబ్జర్వ్ చేయండి. ఈ సబ్జెక్ట్స్ అంతా మీరు ప్రిపేర్ అవ్వండి. ఇంకా వాటితో పాటు ఇంకా నర్సింగ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయండి. ఇంకా అవేమో కూడా మనం చూద్దాము. ఫార్మకాలజీ, pathology, genetics, medical surgical nursing, community health nursing, child health nursing, mental health nursing, midwifery and obstetrical nursing, nursing research and statistics, management of nursing service and education. ఇప్పుడు జిఎన్ఎం చదివిన వాళ్ళకి ఒక డౌట్ రావచ్చు, మెడికల్ సర్జికల్ నర్సింగ్ అంటే వస్తుంది, కమ్యూనిటీ వస్తుంది, చైల్డ్ హెల్త్ వస్తుంది, మెంటల్ హెల్త్ అంటే సైకాలజీ మాత్రమే వస్తుంది, మెంటల్ హెల్త్ నర్సింగ్ రాదు. కానీ ఇప్పుడు జిఎన్ఎం చేసిన వాళ్ళు ఏం చేయాలంటే మెంటల్ హెల్త్ నర్సింగ్ ప్రిపేర్ అవ్వాలి, మేనేజ్మెంట్ నర్సింగ్, రీసెర్చ్ స్టాటిస్టిక్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ వన్ చూడండి, ఆర్ఆర్బి స్టాఫ్ నర్స్ జనరల్ అవేర్నెస్ సిలబస్. జనరల్ అవేర్నెస్లో మనకు వచ్చే టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ కరెంట్ అఫైర్స్, నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. ఎస్పెషల్లీ మనకు న్యూస్లో వస్తుంటాయి చూడండి, వేటివ్ న్యూస్, అలా కరెంట్ అఫైర్స్ అనేవి వస్తూ ఉంటాయి. అవి కూడా ప్రిపేర్ అయి ఉండాలి. అందులో నుంచే కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ వస్తాయండి. నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియన్ ఇంక్లూడింగ్ ద స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్. అంటే మనకి హిస్టరీలో ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు కదా వాళ్ళ గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. తర్వాత ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ ఎకనామీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ concerning India and the world. నెక్స్ట్ స్పోర్ట్స్, జనరల్ సైంటిఫిక్స్ అండ్ టెక్నాలజీస్ డెవలప్మెంట్స్. ఇవన్నీ కూడా జనరల్ అవేర్నెస్ రిలేటెడ్ సబ్జెక్ట్లో వస్తాయండి. అంటే మనం హిస్టరీ, జియోగ్రఫీ, ఎకనామిక్ ఇవన్నీ చదువుకొని ఉండాలి. తర్వాత పాలిటిక్స్ గురించి కూడా అడిగే క్వశ్చన్స్ ఉన్నాయి, ఇండియన్ పాలిటీ గురించి ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయండి. ఇవన్నీ ఇంక్లూడింగ్ ఏంటి అంటే జనరల్ అవేర్నెస్ సబ్జెక్ట్లో వస్తాయండి. సో ఇది కూడా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ ఆర్ఆర్బి స్టాఫ్ నర్స్ జనరల్ సైన్స్ సిలబస్. సైన్స్ సిలబస్ రిలేటెడ్లో మనకు వచ్చేసి జనరల్గా లైఫ్ సైన్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఇవి మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలండి. నెక్స్ట్ వన్ ఆర్ఆర్బి స్టాఫ్ నర్స్ మ్యాథమెటిక్స్ సిలబస్. మ్యాథమెటిక్స్ సంబంధించి కూడా మనకు క్వశ్చన్స్ అడుగుతాడండి. అవేంటో చూద్దాము. నంబర్ సిస్టమ్స్, బాడ్మాస్, డెసిమల్స్, fractions, LCM and HCM, ratio and proportion, percentages, mensuration. Next one time and work, time and distance, simple and compound interest, profit and loss, algebra, geometry, trigonometry,
ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్క్వేర్ రూట్, ఏజ్ క్యాలిక్యులేషన్స్, క్యాలెండర్ అండ్ క్లాక్, పైప్స్ అండ్ సిస్టర్. సో ఇవన్నీ మనం అబ్జర్వ్ చేయాలండి. సో మ్యాథమెటిక్స్లో ఇవన్నీ పాయింట్స్ వస్తాయి అండ్ ఇవన్నీ మనం ప్రిపేర్ అయి ఉండాలి. మనకి సబ్జెక్ట్ రిలేటెడ్ 70% మార్క్స్ అయితే వస్తాయి. తర్వాత సబ్జెక్ట్ వైజ్ కాకుండా మ్యాథ్స్, తర్వాత జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, ఇవన్నీ రీజనింగ్, ఇవన్నీ కలిపి మనకు 30% మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 70% వచ్చేసి మన సబ్జెక్ట్ రిలేటెడ్, అంటే నర్సింగ్ అయితే నర్సింగ్